హాయ్ మన్మంత్ర వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేష్ ఛానల్. చాలా ఉంది అనుకుంటారు ఏంటంటే నాకే కష్టాలు బాధలు చాలా ఉన్నాయి, నాకే ఎందుకు ఇలా ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. అయినా సరే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ కనిపించారు, మీకంటే తక్కువనే ప్రిపేర్ అయ్యాడు, అతను ఏంటో అతని మనస్తత్వం అన్నీ మీకు తెలుసు. అయినా సరే ఆ ఇంటర్వ్యూలో అతను సెలెక్ట్ అయ్యాడు, మీరు కాలేదు. ఇప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది మీకు, అవునా కదా? అలాగే దాంతోపాటు ఏంటంటే మీరు ఒక క్యూ లైన్లో నిల్చున్నారు. ఓకే, మీ దగ్గరికి రాగానే అది అందకుండా పోయింది. అంటే ఎంత బాధపడాల్సి వస్తుంది మీకు, అవునా కదా? అలాగే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంది, మీకు చాలా నాలెడ్జ్ ఉంది, దానికోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. అయినా సరే ఎన్నిసార్లు రాసినా మీరు ఫెయిల్ అయిపోతున్నారు. ఇవన్నీ మనకేం చేస్తాయంటే జీవితంలో చాలా నిరాసక్తత, నిరుత్సాహం, ఇవన్నీ మనం పట్టి పీడించినట్టు, ఏదో ఒక దుష్టశక్తి మన వెనకాలే పనిచేస్తున్నట్టు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఓకేనా కదా? దీనికి తోడు ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళు ఎవరో ఏదో ఉంది, నీకు ఏదో జరిగింది, లేదా నీ గ్రహస్థితి బాగాలేదు, ఒక్కసారి ఎక్కడ చూయించుకో అంటారు. ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్తారు, ఎవరికో చెప్తారు, చెప్పిన తర్వాత అతను ఏదో సలహా ఇస్తాడు, కొంతవరకు బాగానే ఉంటుంది, మళ్ళీ ఏదో సమస్య వస్తుంది. ఓకేనా? మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. ఓకేనా? అంటే ఎలా ఉంటుందంటే మనిషికి సమస్యలు అనేటివి జీవితాంతం ఉంటాయి. ఓకేనా? మీరు అప్పటివరకు ఉంటారు, అప్పటివరకు ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తుంటుంది. ఇలా ఎంతకని మీరు ఎంతమంది దగ్గర తిరుగుతారు, ఎంతమందిని అడుగుతారు, అసలు మీరు ఎంతకని ఏమని చేస్తారు? 1, 2, 3 ఒక లిమిట్ ఉంటుంది దానికి. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకేం చేయగలుగుతారు. ఓకేనా? కానీ మీ జీవితం మొత్తం ఎవడో ఏదో చెప్తే వినడానికి మాత్రం మీరు పుట్టబడలేదు. ఫస్ట్. రెండో పాయింట్, ఏదో చేస్తే మీ జీవితం మాత్రం మారదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ మీ జీవితానికి మీరే బాధ్యత. ఇక్కడ మనం సబ్జెక్టులు ఏం చెప్తా ఉంటే ముఖ్యంగా మీ జీవితాన్ని, మీ తలరాతను మీరే మార్చుకోవాలి, లేదా మీరే రాసుకోవాలి. మార్చుకోవాలి లేదా రాసుకోవాలి. ఎలా రాసుకుంటారు? ఓకే, మీరు ఒక రచయిత అనుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక రచయితగా డిసైడ్ అయిపోండి. ఓకే, ఒక సినిమా స్టోరీ రాయండి. ఓకేనా? చక్కగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఒక 2 రోజుల, వారం రోజుల, నెల రోజుల ఒక చక్కని సినిమా కథ రాయండి. ఎలాంటి కథ అంటే దాంట్లో అన్ని ఎమోషన్స్ ఉండాలి. ఓకే, చక్కగా జీవితం ఎక్కడి నుంచి మొదలైంది, బాల్యం నుంచి మొదలైంది, మధ్యలో హీరో పెద్దగా అయిపోయాడు, హీరో పెద్దగా అయిపోయిన తర్వాత ఒక చక్కని జాబ్ చూశాడు, తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత సంతానాన్ని కన్నాడు, చాలా డబ్బు సంపద ఐశ్వర్యాన్ని అన్నీ సంపాదించేశాడు. ఆ తర్వాత ఇంకా ఆయన జీవితంలో ఏమేమి ఉన్నాయి, ఒక సినిమా స్టోరీ చక్కగా రాయండి. రాసిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా కూర్చొని దాన్ని విశ్లేషించండి. ఎక్కడ ఏమైనా ఫాల్ట్ ఉందా, ఆ రాసిన దాంట్లో ఎక్కడైనా మిస్టేక్ ఉందా, లేదంటే మనం ఏమైనా పొరపాటు చేసామా, దానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా మీరే, రచయితతో పాటు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా మీరే. ఎందుకంటే ఎక్కడ ఏది బాగుంటుంది, ఏ ప్లేస్లో ఏది పెడితే బాగుంటుంది, దాన్ని కూడా మీరు మొత్తం డిసైడ్ చేయండి. ఓకేనా? దీనికి మీరు టేక్ యువర్ ఓన్ టైం, ఎంత టైం అని తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒక 10 రోజులు, ఒక నెల రోజులు టైం తీసుకోండి, ఎవరికి చెప్పకండి. ఓకేనా? అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అంతా చదవండి. చదివినప్పుడు ఏమైపోతుందంటే దాంట్లో ఉన్న ప్రతి పాత్ర మీ యొక్క మనసును తడుతుంది. ఎందుకంటే అది మీరే రాశారు కదా. ఎక్కడి నుంచి రాశారు? పెన్ను ఇంకులోంచి రాయలేదు, మీరు హృదయాంతరం నుంచి రాశారు. ఎందుకంటే ఆ సినిమా కథ అనేది చాలా హిట్ కావాలి కాబట్టి, ఆ హిట్ కావడానికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు అన్నింటినీ అక్కడ గుప్పించారు మీరు. ఇప్పుడు అది ఖచ్చితంగా హిట్ అవుతుందని మీ నమ్మకం ఉందా లేదా? ఒకవేళ ఫట్ అవుతుందని నమ్మకం ఉంటే మాత్రం ఫెయిల్ అయిపోతారు మీరు. ఓకే, అర్థమవుతుంది కదా? హిట్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, ఫట్ అవ్వడానికి ఏమేమి కారణాలు విశ్లేషించుకొని దాన్ని మార్చుకొని మళ్ళీ రాయండి. మళ్ళీ రాసి ఎక్కడెక్కడ ఏది పెడితే బాగుంటుంది దాన్ని కూడా మీరే డిసైడ్ చేయండి. అంత అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చదవండి. మీకు నచ్చిందా మీరు సక్సెస్ అవుతారు, నచ్చలేదా ఫెయిల్ అవుతారు. అయిపోయిందా? ఇది ఒక స్టోరీ, ఈ సినిమా స్టోరీ అనుకున్నాం. ఇప్పుడు మీ స్టోరీ రాయండి, హాయిగా కూర్చొని ప్రశాంతంగా. ఓకేనా? మీ జీవితం ఎలా ఉండాలి. ఇప్పటిదాకా అయిపోయిన దాని గురించి పట్టించుకోకండి, ఎందుకంటే మన సబ్జెక్ట్లో అయిపోయిన దాని గురించి మనం మాట్లాడడం. నేనేం జరిగిందంటే తెలియదు అన్నట్టు, అర్థమైందా? ఎందుకంటే దాన్ని నెమరేసుకుంటే మళ్ళీ జీవితంలో అయ్యే పొరపాట్లు మనం చేయడం కానీ, లేదంటే అలాంటి సందర్భాలు మన జీవితంలో రావడం జరుగుతుంది. కాబట్టి నిన్నేం జరిగిందనే దాని గురించి మనకు అవసరం లేదు. ఓకేనా? మన సబ్జెక్ట్లో ఏముంటుందంటే వర్తమానంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో భవిష్యత్తులో దాన్ని పొందుతావు. ఇది బాగా గుర్తుంచుకో. కాబట్టి ఇప్పుడు ఈ వర్తమానంలో మీరు ఏమేమైతే రాస్తారో మీ లైఫ్ స్టోరీ, ఇక ఒక స్టోరీ రాసే అనుభవం మీకు ఉంది కాబట్టి దాంట్లో ఏమేమైతే ఉంటే నెగిటివ్స్ వాటన్నిటిని తీసేయండి.
ఓకే, ఏదైతే ఉంటే మీరు హైలైట్ అవుతారు. ఓకేనా? ఎందుకంటే మీకు ఎందుకు ముందు స్టోరీ రాయమన్నానంటే మీకు మీ జీవితం గురించి రాసుకోవడానికి, మీకు అనుభవం కావడానికి ఒక స్టోరీ రాయమని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరే రచయిత. ఓకే, మీ జీవితానికి మీరే రచయిత, మీరే బ్రహ్మ. ఎందుకంటే ఎవడో తలరా కూర్చోడు బ్రహ్మ, ఆయనకి ఏం పని పాట ఏం లేదు, ఆయనకి బోలెడు వేరే పనులు ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే మీరే బ్రహ్మగా భావిస్తూ మీ తలరాతను మీరే రాసుకోవడానికి మీ యొక్క స్టోరీని చక్కగా ప్రశాంతంగా, వీలైతే ఇంటికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఓకేనా? లేదా ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోండి, లేదా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయి శుభ్రంగా ఒక మంచి బుక్ తీసుకోండి, కొత్త బుక్ తీసుకోండి, కొత్త పెన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీ జీవితం మారబోతుంది. యు ఆర్ న్యూ బోర్న్ బేబీ. ఓకేనా? అది మైండ్లో పెట్టుకోండి. న్యూ బోర్న్ బేబీని మనం ఎంత అపురూపంగా చూసుకుంటాం, ఆ ఫీల్ అంతా మీ జీవితంలో ఉంటారు. ఓకేనా? ఆ న్యూ బోర్న్ బేబీ ఎలా ఎదుగుతుంది, ఎంతమంది ఆ పాపని దగ్గర తీసుకోవడం కానీ, ప్రేమ చేయడం కానీ ఇలా చేస్తారు. మీరు ఏదైతే ఊహించుకుంటూ ఆ స్టోరీ రాస్తారో అలాగే మీ జీవితంలో కూడా అందరు మిమ్మల్ని అభినందించడం కానీ, మిమ్మల్ని ప్రేమించడం కానీ, మీతో చనువుగా ఉండడం కానీ, దాంతోపాటు మీరు ఏది చెప్తే అది వినడం కానీ, అలాగే మీరు ఏం కమెంట్ చేసినా వాళ్ళు వినడం కానీ, దాంతోపాటు మీ జీవితంలో ఎదుగుదల, అలాగే సక్సెస్ రేటు, అవి ఎంత పర్సంటేజ్ మొత్తం లైఫ్ రాసిన తర్వాత ఏది ఎంత పర్సెంటేజ్ ఉండాలని కూడా మీరే డిసైడ్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా కూర్చోండి. ఓకేనా? దీనికి మీరు టైం తీసుకోండి. చెప్తున్నా, ఒక వారం రోజుల, నెల రోజుల టైం తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి, ఇప్పటిదాకా చాలా అయిపోయిన టైం. ఓకేనా? ఒక నెల రోజుల లోపల మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ ఏది ఉంటే బాగుంటుంది, మీకు ఒక విల్ల ఉంటే బాగుంటుందా, లేదంటే ఒక కారు ఉంటే బాగుంటుందా, లేదంటే ఒక పరపతి ఉంటే బాగుంటుందా, లేదా బంగారం ఉంటే బాగుంటుందా, ఇంత డబ్బు ఉంటే బాగుంటుందా, అవి ఏ అవసరాలని తీరుస్తాయి. అలా చక్కగా శుభ్రంగా ఎక్కడ మనకు కొట్టివేతలు లేకుండా ఒకసారి ఆలోచించినప్పుడు ఇక మళ్ళీ దానికి వేరే తిరుగు ఉండకూడదు. ఓకేనా? అది పర్ఫెక్ట్గా అక్కడ పడిపోవు. ఎలాంటి కొట్టివేతలు ఉండదు రాసే విషయంలో. ఎక్కడ కూడా కొట్టివేతలు అంటే మీ మనసు ఇంకా చంచలంగా ఉంది, మీరు ఇంకా ప్రశాంతతను పొందలేదన్నమాట. మీరు ఎప్పుడైతే కొట్టివేస్తారో మీ మనసు ఇంకా ప్రశాంతతను చెందలేదన్నమాట. కాబట్టి అందుకే నేను ప్రాక్టీస్ కోసం ఒక స్టోరీ రాయమన్నాను. ఇప్పుడు మీ స్టోరీ రాస్తున్నారు కాబట్టి హాయిగా ఎక్కడ కొట్టివేతలు లేకుండా శుభ్రంగా రాసిన తర్వాత చక్కగా ఒక 2 రోజులు దాని మీద మంచి వర్కౌట్ చేయండి. వర్క్షాప్ లాగా ఒక వర్కౌట్ చేసి దాన్ని ఏం చేస్తారంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నాం కదా, ఎక్కడెక్కడ ఏ ఒక్క సీన్ పెడితే బాగుంటుంది, దీని తర్వాత ఏది వస్తుంది అది కూడా చక్కగా ఉండండి. ఎందుకంటే ఎంత మన రచయిత రాసినా, ఎంత డైరెక్టర్ డైరెక్ట్ చేసినా, ముఖ్యంగా స్క్రీన్ ప్లే మనకు ముఖ్యం. స్క్రీన్ ప్లే ఒక తర్వాత ఇంకోటి సరిగ్గా రాలేదనుకోండి, సినిమా మొత్తం ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి చక్కగా దేని తర్వాత ఏది మీరు అందాలనుకుంటున్నారు, ఓకే, చక్కగా రాసేయండి. శుభ్రంగా స్క్రీన్ ప్లే రాసేసి మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకొని ఆ చూసుకునే దాంట్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క పదాన్ని మెల్లిగా గట్టిగా అనుకుంటూ మీ లోపల దాన్ని మీ యొక్క మనసులో నాటే విధంగా దాన్ని ఫీల్ అవ్వండి. ఓకేనా? ఇంకేం లేదు, సింపుల్గా ఈ స్టోరీని, ఇది మీది కాబట్టి ప్రతిరోజు ఒకసారి ఆ స్టోరీని చూసుకొని దాన్ని నెమరేసుకోండి. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు రాశారో, ఎలాగైతే మీరు రాశారో అలాగే యాజ్ ఇట్ ఈస్గా మీ జీవితం రూపొందుతుంది. సింపుల్. ఇప్పుడు మీరు ధనవంతులు అవుతారా, పేదవారు అవుతారా, కష్టాల పాలు అవుతారా, సుఖంగా ఉంటారా, పరిపూర్ణత్వాన్ని పొందుతారా, మీ జీవితంలో లోటు చూసుకుంటారా, ఆ బాధ్యత అంతా మీదే. మళ్ళీ ఎవరికి కూడా మీ జీవితానికి కారణం కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరిని విమర్శించొద్దు. మీ జీవితానికి ఎవరు కారకులు కారు. ఎందుకంటే మీ జీవితానికి మీరే కర్తలు. రెండోది ఏంటంటే ఏది చేసినా మీరే సంపాదించాలి, మీరే ఖర్చు పెట్టాలి, కేవలం మీకు మాత్రమే వర్తిస్తుంది. ఎప్పుడు చెప్పండి, స్టోరీ ఎలా రాస్తారు, దాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు, ఆ స్టోరీలో మీరే హీరో ఎప్పుడు కూడా ఓడిపోడు. అది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే హీరో విజయం పొందడానికే జన్మ తీసుకున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు విజయాన్ని సాధించడానికే జన్మ తీసుకున్నారు. మీ జీవితంలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. కాబట్టి ఆ నెగిటివ్ పదాలన్నీ తీసేసి చక్కగా మీ స్టోరీ రాసుకొని పదే దాన్ని ఊహించండి. ఆటోమేటిక్గా అలాగే జరుగుతుంది. ఇలా మీ జీవితాన్ని చక్కగా మీరే రాసుకున్నారు కాబట్టి యు ఆర్ ద క్రియేటర్. ఇప్పుడు అర్థమైంది కదా మరి క్రియేటర్ అనే విషయం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్.